లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వతంత్ర సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ పండుగ రోజు. ప్రపంచంలోని గొప్ప సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చింది. భారతదేశ స్వతంత్ర కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకం ద్వారా వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. జిల్లాలో 2025 వానాకాలంలో 3,58,000 రైతుల ఖాతాలో మొత్తం 422 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఆయిల్ పామ్ పథకం ద్వారా జిల్లాలో 3,750 ఎకరాలు లక్ష్యం కాగా 1,224 ఎకరాల్లో 284 మంది రైతులు ఆయిల్ పామ్ పంటను బిందు సేద్యంతో అమలు చేయడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, కొత్త రేషన్ కార్డు. మన జిల్లాలో గల 856 చౌక ధర దుకాణాల ద్వారా ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా 9,117 మెట్రిక్ టన్నుల సబ్సిడీ సన్నబియ్యం ఈపాస్ విధానం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. వరి ధాన్యం కొనుగోలు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో వడ్లు కొనుగోలు చేయుటకు 216 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దానికి గాను ₹443 crores రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. సన్న ధాన్యం కొనుగోలు సంబంధించిన అదనంగా 1 క్వింటాల్కు ₹500 చెల్లించడం జరిగింది. చేయూత పథకం. జిల్లాలో అర్హులైన నిరుపేదలైన వృద్ధులకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, కల్లు గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళ మరియు ఫైలేరియా లబ్ధిదారులకు మొత్తం 1,54,000 పెన్షనర్స్కి ప్రతి నెల ₹35 crores ఇవ్వడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇల్లు. జిల్లాలో 14,723 లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయగా ఆల్మోస్ట్ 1,818 ఇల్లు పూర్తి స్థాయిలో కట్టడం జరిగింది మరియు 6,300 వివిధ దశల్లో కలవు. ఇప్పటి వరకు ₹163 crores లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం, ఉచిత రవాణా పథకం. మహాలక్ష్మి పథకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు జిల్లాలో 4,54,00,000 సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. తద్వారా మహిళలకు 204 కోట్ల రూపాయలు పొదుపైనవి. ₹500K గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా అర్హులైన 1,77,000 వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ₹21 crores లక్షలు ₹21 crores 85 lakhs రూపాయలు ప్రభుత్వం అందించింది. గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటి వరకు 2,17,000 గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించడం జరిగింది. అందుకు గాను మొత్తం 152 crores ఛార్జీలు డిస్కామ్లకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. మహిళా శక్తి. బ్యాంకు రుణాలు. 2025-26 ఆర్థిక సంవత్సరంకు 8,202 స్వయం సహాయక సంఘాలకు ₹771 crores బ్యాంకు లింకేజ్ ద్వారా రుణం మంజూరు చేయనుంది. వడ్డీ లేని రుణాలు. 2024-25 ఆర్థిక సంవత్సరాలకు 15,074 స్వయం సహాయక సంఘాలకు ₹36 crores వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. ఈ పథకం ద్వారా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 1,98,560 మరియు పట్టణ ప్రాంతాల్లో 65,000 స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేయడం జరిగింది. పెట్రోల్ బంక్. జూన్ 2025 నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో సంగారెడ్డి జిల్లాలో జిల్లా మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయబడింది. దీని ద్వారా నెలకు లక్షల రూపాయల లాభం పొందుతూ విజయవంతంగా కొనసాగుతుంది. సోలార్ ప్లాంట్. మహిళా సమాఖ్యల ద్వారా నాగల్గిద్ద, గుమ్మడిదల మండలాల్లో ఒక్కొక్క సోలార్ ప్లాంట్ ₹3 crores వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ. వయోవృద్ధుల డే కేర్ సెంటర్.
వయోవృద్ధుల కొరకు ప్రణామ్ డే కేర్ సెంటర్ సంగారెడ్డి జిల్లాలోని మహిళా ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. వృద్ధుల మానసిక శారీరక ఆరోగ్యానికి మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. DMFT నిధులతో జిల్లా గ్రంథాలయ ప్రాంగణం యందు డిజిటల్ సౌండ్ లైబ్రరీ ప్రారంభించడం జరిగింది. విద్యాశాఖ ఆందోళ్, నారాయణ్ ఖేడ్ మరియు పటాన్ చెరు నియోజకవర్గాల్లో సుమారు 600 crores రూపీస్తో అంచనా వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నాము. వీటిల్లో 2 చోట్ల టెండర్స్ పూర్తి చేసి పనులు ప్రారంభించడం జరిగింది. అభ్యాస్ దీపికలు జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులకు 86,931 అభ్యాస దీపికలు సమకూర్చడం జరిగింది. ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా జిల్లాలో PM శ్రీ పథకం కింద 44 పాఠశాలలు ఎంపిక చేయబడినాయి. ఈ పథకం ద్వారా ₹3,35,00,000 నిధులు మంజూరయ్యాయి. సుమారు 1,482 మంది విద్యార్థులు IIT హైదరాబాద్ అవగాహన యాత్రను నిర్వహించుకోవడం జరిగింది. దీంతో పాటు 1,500 వృత్తి విద్య అభ్యయిస్తున్న విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పారిశ్రామిక పర్యటనలు కూడా నిర్వహించడం జరిగింది. దక్షిణ భారతదేశ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన సౌత్ ఇండియా సదర్న్ ఫేర్ 2026లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎంపిక చేయబడిన 210 నూతన ఆవిష్కరణలను బాల శాస్త్రవేత్తలు 2026 జనవరి 19th నుండి 23rd వరకు నిర్వహించిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిట్స్ ప్రదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో 210 విద్యార్థులు మరియు 210 ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం నుండి సుమారు 40,000 మంది పిల్లలు ఈ సైన్స్ ఫేర్ సందర్శించారు. KGBVs జిల్లాలో 19 KGBV పాఠశాల భవనాలకు మరమ్మతులు మరియు పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ₹2.58 crores అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. జూనియర్ కాలేజీలు 2025-26 సంవత్సరానికి జిల్లాలో జూనియర్ కాలేజ్ మరమ్మతుల కొరకు ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు నిధుల నుండి 17 కాలేజెస్కి ₹3,34,00,000 మంజూరు కాగా SC హాస్టల్స్కి ₹3,39,00,000 మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో ఈ KGBVs, జూనియర్ కాలేజెస్ మరియు హాస్టల్స్ సంబంధిత పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. ATC సెంటర్స్ ITI విద్యార్థుల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి జిల్లాలో ₹107 crores వ్యయంతో టాటా టెక్నాలజీ సెంటర్ భాగస్వామ్యంతో 3 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ సంగారెడ్డి, పటాన్ చెరు మరియు హత్నూరా మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో అదనంగా మొత్తం 512 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే రాయ్కోడ్ మండలం, నారాయణ్ ఖేడ్ మరియు జైరాబాద్ మండలాల్లో కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాను. CSR నిధులు 2025-26 సంవత్సరంలో CSR నిధుల ద్వారా విద్య, వైద్య మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల్లో దాదాపు 15 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. హైదరాబాద్ రౌండ్ టేబుల్ ట్రస్ట్ వారు ₹4 crores వ్యయంతో కొల్లూరు 2 BHK కాలనీలో 60 గదుల పాఠశాల నిర్మాణం చేపడుతున్నారు. హెట్రో ఫార్మా వాళ్ళు అలానే సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో 1,50,00,000 వ్యయంతో క్రీడా వసతులను కల్పిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి ₹12,19,00,000 నిధులతో 5 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లాలో గడిచిన 1 జనవరి 2025 నుండి ఈ రోజు వరకు 20,493 పేషెంట్స్కి శస్త్రచికిత్సలు అందించుటకు గాను ₹63,23,00,000 ఖర్చు చేయడం జరిగింది. క్యాన్సర్ డే కేర్ సెంటర్ మన జిల్లాలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. కీమోథెరపీ చికిత్స పొందుతున్న రోగుల వారికి ఇళ్లకు సమీపంలోనే సేవలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ 2025-26 సంవత్సరానికి వివిధ పనుల క్రింద ₹17,46,00,000 అంచనా వ్యయంతో 320 పనులు మంజూరయ్యాయి. గ్రామ పంచాయతీ భవనాల కింద ₹5 crores అంచనా వ్యయం మంజూరు అయిన
27 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా రూపీస్ 29 crores 40 lakhs అంచనా వ్యయంతో 280 గ్రామ సమాఖ్య భవనాలు నిర్మాణం, 4 ఆహార ధాన్యాల నిల్వ భవనాలు మరియు 2 వర్క్షెడ్ నిర్మాణాలు చేపడుతున్నాము. అలాగే రూపీస్ 7 crores 44 lakhs అంచనా వ్యయంతో అంగన్వాడీ భవనాలు నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామ పథకం ద్వారా చేపడుతున్నాము. రహదారులు మరియు భవనాల శాఖ జిల్లాల్లో ఆందోళ్ జోగిపేట్ డివిజన్ సమీకృత కార్యాలయ సముదాయ నిర్మాణాన్ని రూపీస్ 20 crores వ్యయంతో చేపడుతున్నాము. అలాగే ఆందోళ్ రెవెన్యూ డివిజన్ అధికారి నూతన కార్యాలయం మరియు నివాస గృహం నిర్మాణానికి రూపీస్ 5 crores 75 lakhs వ్యయంతో మంజూరు చేయించుకున్నాము. నీటిపారుదల శాఖ సింగూర్ ప్రాజెక్ట్ కింద 40,000 ఎకరాల సాగునీరు అందించేందుకు కాలువలు మట్టి పనులు, కట్టడాలు నిర్మాణం, అలాగే డిస్ట్రిబ్యూటరీ మరియు ఫీల్డ్ ఛానల్స్ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఆందోళ్, పుల్కల్, చౌటుపూర్, మునిపల్లి మరియు సదాశివ్పేట మండలాలకు సంబంధించిన బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్ కాలువలు రూపీస్ 168 crores వ్యయంతో సీసీ లైనింగ్ కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. పట్టణ అభివృద్ధి సంగారెడ్డి మున్సిపాలిటీలో యూడీఐఎఫ్ పథకం కింద రూపీస్ 18 crores నిధులతో పనులు ప్రారంభించుకున్నాము. రాజీవ్ పార్క్ అభివృద్ధి రూపీస్ 3 crores మరియు అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రూపీస్ 10 crores మంజూరు చేయడం జరిగింది. జైరాబాద్ మున్సిపాలిటీకి యూడీఐఎఫ్ పథకం కింద రూపీస్ 18 crores 17 lakhs నిధులు మంజూరయ్యాయి. ఇస్నాపూర్, సదాశివ్పేట్, నారాయణ్ ఖేడ్, కోహిర్, ఆందోళ్, గుమ్మడిదల మరియు గడ్డపోతార మున్సిపాలిటీలో నగర అభివృద్ధి పథకం ద్వారా ప్రతి మున్సిపాలిటీకి రూపీస్ 15 crores చొప్పున నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. శాంతి భద్రతలు సమాజంలో శాంతిని నెలకొల్పడంలో మరియు ప్రజల రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. అనేక రకాల నేరాలు నియంత్రించడంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం అహర్నిశం కృషి చేస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధి కృషి చేస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, గౌరవ రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, టీజీఐసీ చైర్మన్ గారికి, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతను పరిరక్షిస్తున్న పోలీస్ అధికారులకు, పాత్రికేయులకు మరియు బ్యాంకర్లకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. తెలంగాణ రైజింగ్ 2047 యొక్క విజన్ స్ఫూర్తితో అందరం కలిసికట్టిగా పనిచేసి మన జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపిద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభవేళ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store